రాజమహేంద్రవరంలో ఇవాళ ఏం జరిగింది అంటే పులి వచ్చిందని చెప్పి అక్కడ బుచ్చయ్య చౌదరి గారు కూడా వెళ్ళి మీటింగ్ పెట్టారు. పెట్టిన తర్వాత అది సరుకు అదే చెరుకు తోటల్లోంచి బయటకు వచ్చేసరికి ఎవరి దారిని వాళ్ళు పరుగులు తీశారనమాట. అంటే అటవీ శాఖ సిబ్బందితో వెళ్ళి ఆయన చూస్తున్నారనమాట ఎక్కడెక్కడ ఉందని. అది ఏలూరు నుంచి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చింది, రాజమహేంద్రవరం దాకా. అది పరిస్థితి. అందుకని రాజమహేంద్రవరం ప్రజలు ఎవరన్నా ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. స్కూళ్ళకి సెలవులు ఇచ్చారట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అసలు బయటికి రామాకండి. ఆవులు అలాంటి వాటిని 3 ఆవులు ఒక దూడని తినేసిందిట రాత్రి పులి. 3 ఆవులు తినేసిన తర్వాత పాప మా రైతు దూడ ఏమైంది ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెళ్తే ఆ తోటలోకి తీసుకెళ్ళి దూడని తింటోందిట పాపం చిరుతపులి. చాలా బాధ కలిగిందండి నిజంగా. అది చక్కగా రాజసంగా తిరుగుతుంది పొలాల్లో పడి. మనుషులు అలికెడు ఉన్నా కూడా వచ్చేస్తుంది దాడి చేయడానికి. అది పరిస్థితి. అందుకని రాజమహేంద్రవరం మనుషులు ఆ చుట్టుపక్కల ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, అది ప్రయాణం చేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అటవీ సిబ్బంది దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తుంది. మీరు కొంచెం ఇళ్లల్లో పట్న ఉండి కొంచెం జాగ్రత్తగా ఉంటే అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా?